जय श्री राम जय धर्मराज, जय श्री राम जय धर्मराज। रावणुडु सीतनु तीसुकेल्लडं। రాముడు లక్ష్మణుడు సీతమ్మ అరణ్యంలో ఉన్నప్పుడు రావణుడు మాయలో వేసి సీతను లంకలో దాస్యానికి తీసుకెళ్ళాడు. రాముడు మరియు లక్ష్మణుడు అత్యంత బాధితులై ఆమెను రక్షించడానికి సిద్ధమయ్యారు. రాముడు సీతను వెతకడం, రాముడు సీతను వెతికే ప్రస్థానం, రాముడు సీతను వెతికే ప్రస్థానం ప్రారంభమైంది. అడవులు, పర్వతాలు, నదులు దాటుతూ రాముడు సీత కోసం వెతికాడు. రాముని నిశ్చయం, భక్తి, ధైర్యం ప్రతి ఘట్టంలో వెలిగింది. హనుముడి కలయిక సీతను వెతికే మార్గంలో హనుముడు కలిశాడు. హనుముడు రాముని భక్తి, శక్తి మరియు చిట్కాలతో రాముడికి సహాయం చేశాడు. సేతు నిర్మాణం, రాక్షస యుద్ధంలో హనుముడు ప్రధాన పాత్ర పోషించాడు. రాముడు హనుముడు సహకారం, హనుముడు వానర సేనతో కలిసి లంక యుద్ధం ప్రారంభించారు. రాముని ధర్మం, ధైర్యం, న్యాయం ప్రతి యుద్ధంలో ప్రతిఫలించింది. హనుముడు రాముని పాద సాయంతో సేతు నిర్మాణం, రాక్షసుల యుద్ధంలో సాయపడాడు. యుద్ధం మరియు సీత రక్షణ. రాముడు రాక్షసుల రాజు రావణుడు అజయంగా ఎదుర్కొని యుద్ధం చేసి సీతను రక్షించాడు. సీతను రావణుని చెత్త నుండి రక్షించడం ద్వారా ధర్మం, న్యాయం, భక్తి గెలిచాయి. రామరాజ్యం స్థాపన. రాముడు సీతను తీసుకువస్తూ అయోధ్యలో రాజ్యం స్థాపించాడు. ప్రజల కోసం ధర్మ పరిపాలన, సత్యపాలన, శాంతి మరియు సంక్షేమాన్ని కొనసాగించాడు. రామరాజ్యం ప్రజల హితానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచింది. రావణుడు సీతను తీసుకెళ్ళాడు. రాముడు సీతను వెతికాడు. హనుముడు రాముని సహాయం. రాక్షసులపై రామ హనుమ విజయము. సీత రక్షణ, ధర్మ, న్యాయం, భక్తి గెలిచాయి. రామరాజ్యం ప్రజల సంక్షేమం, ధర్మరాజ్య స్థాపన. జై శ్రీరామ జై ధర్మరాజ, జై